ఈ వేసవికాలంలో మనకి జలుబులు గురకలు ఇవన్నీ అంటే ఎండ ఎక్కువగా ఉంటే జలుబులు గురకలు ఇవన్నీ మనం చాలా ఇబ్బంది పెడతాయి. ఆ జలుబులు గురకలు ఇప్పుడు ఈ వర్షాకాలానికి కంటిన్యూ అయిపోయినాయి అంటే అవి మళ్ళీ వైరస్లో వాటిలోకి దింపి చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయు ఫార్మ్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ వర్షాకాలంలో మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వాటర్ నిలవ లేకుండా చూసుకోవాలి. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఒక చిన్న బాటిల్తో వాటర్ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం అంటే చిన్న బాటిల్ కదా అని మనం అనుకుంటాం. బట్ ఏంటంటే ఆ చిన్న బాటిల్లో వాటర్ ఉండడం వల్ల వాటిలో పురుగులు అవి అంటే వాటర్ వర్షం వాటర్ నిల్వ ఉండిపోవడం వల్ల ఈ వాటర్ మన కోల్డ్ అయితే తాగడం వల్ల వాటికి జబ్బులు వస్తాయి అన్నమాట. సో అటువంటి వాటిలో ఎప్పుడు కూడా వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే మనకి ఎండాకాలంలో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు గురకలు అవి వస్తాయన్నమాట. ఆ గురకలు అవి కూడా మనం మ్యాక్సిమం ఈ వర్షాకాలంలో కంటిన్యూ అవ్వకుండా చూసుకోవాలి. అలా కాకుండా మనం ఈ వర్షాకాలంలో కూడా అవే గురకలు కంటిన్యూ అయినాయి అంటే అవి మళ్ళీ కరోజోలాగా దింపుతాయి. ఆ కరోజోయే కాకుండా ఆ గురకలే సేమ్ మళ్ళీ వైరస్ అభివృద్ధి అయ్యి మనకి జనరల్గా వైరస్లో వాటిలో కూడా దింపొచ్చు అనమాట. సో ఈ వర్షాకాలం చలికాలం మనకు వైరస్లు బాగా ఎక్కువ అటాక్ అవుతాయి కాబట్టి సో పొద్దున్న లెగ్గానే మనము ఎప్పుడు ఈ వర్షాకాలం ఈ రెట్లు అవి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా కానీ మీరు పచ్చగా లూజ్గా రెట్ట వేసినట్టు కానీ మీరు గమనిస్తే అది వైరస్ అని అర్థం. ఆ వైరస్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి ఆ వైరస్ని నివారించడానికి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వర్షాకాలం కోళ్ళు వర్షానికి తడవడం వల్ల వాతాలు అయ్యి ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఆ వాతంతో ఉన్న కోళ్ళు గమనిస్తే అంటే ఏవైనా వాతం అంటే ఏం కాదు, ఫస్ట్ మీరు కాళ్ళ పట్టలు టైప్లో వస్తుంది అనమాట. అసలు కోడి నడవలేకుండా అయిపోద్ది. సో అటువంటి కోడి మీరు ఈ వర్షంలో తడిసిన తర్వాత ఎప్పుడైనా గమనిస్తే అది వాతం అని అర్థం అనమాట. సో ఆ వాతాలు అవి ఎక్కువ చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా మంచి పాత పద్ధతులు అయితే అల్లం, వెల్లుల్లి, బెల్లం, అలాగే జీలకర్ర ఇవన్నీ కలిపి చిన్న ముద్దలుగా చేసుకుని చిన్న గోళీ సైజులో చేసుకుని చిన్న గోళీలాగా వాటికి నోట్లో వేయచ్చు. లేదు అలా కాదంటే మనకి అమెజాన్లో దొరుకుతుంది అనమాట. వాత గజంకు శ్వాస అని చెప్పేసి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. ఆ ట్యాబ్లెట్స్ తీసుకుని అవి డైరెక్ట్ రోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు ట్యాబ్లెట్లు వేస్తే సరిపోద్ది అనమాట. సో ఈ విధంగా వాతాల బారి నుంచి పడకుండా కాపాడుకోవచ్చు ఈ వర్షాకాలం. అలాగే ఈ వర్షాకాలం ఇంకొక జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్నపిల్లలను కప్పెట్టే చోట తడి ఎక్కువగా లేకుండా చూసుకోవాలన్నమాట. తడి ఉన్న ప్రదేశాల్లో గట్ట ఈ చిన్నపిల్లలను కప్పెట్టకూడదు. ఇంకొక విషయం ఏం చేయాలంటే ఒకవేళ తడి ఉంటే మనం ఏం చేయాలంటే వేరే ప్లేస్ ఏం లేకపోతే మనం కింద తార్పలిన్ కానీ లేదా వేరే లాంటివి అంటే బస్తా కానీ అటువంటి ఏమన్నా వేసుకుని బరకం గుడ్డ కానీ తార్పలిన్ కానీ అటువంటివి వేసుకుని పెట్టుకోవడం మంచిది. సో తడిలో ఈ పిల్లలు ఉండకూడదు. అలాగే ఈ వర్షాకాలం మనం తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే ఫీడ్ తడవకుండా చూసుకోవాలన్నమాట. తడిసిన ఫీడ్ మనం కోళ్ళకి పెట్టకూడదు. ఒకవేళ అలా పెట్టాలనుకున్నా కానీ తడిసిన ఫీడ్ మనం వెంటనే అంటే గంట 2 గంటల్లో పెట్టుకోవడం బెస్ట్. ఒక రోజు 2 రోజులు తడిసిపోయిన ఫీడ్ ముక్కుపోయిన ఫీడ్ గట్ట కోళ్ళకి పెట్టకుండా ఉండడం మంచిది. సో తక్కువ ఖర్చుకు వస్తాయని చెప్పేసి ముక్కుపోయిన ధాన్యం అవి పెడతారు, కానీ వాటి వల్ల కాళ్ళు పట్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన ఫీడ్ కూడా మనం ఎప్పుడు తడవకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇవి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫార్మ్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.